హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎన్టీవీ. నేను మీ రమ్య చౌదరి. సో ఈరోజు నేను ఉమ్మడి కుటుంబం సీరియల్స్ ఎట్లా ఉన్నాను. ఇప్పుడు మనతో రూపా గారు ఉన్నారు. అదేనండి, ఆనంద భైరవి గారు. హాయ్ అండి. హాయ్. మీరు రూపా గారి కంటే మాకు ఆనంద భైరవి గారు అంటేనే మాకు జనాల్లో బాగా అడాప్ట్ అయిపోయిన క్యారెక్టర్ అది. ఎస్. సో ఉమ్మడి కుటుంబంలో అత్తగా చేస్తున్నారు. సో మరి మీ కోడలికి అత్తకి బాండింగ్ ఎలా ఉంది ఆన్ సెట్? బాండింగ్ అని ఏం లేదు, వాళ్ళ వర్క్ వాళ్ళు చేసుకొని వెళ్తాము అంతే. ఓకే, నార్మల్గా. సో మీరు చాలా ప్రెట్టీగా ఉన్నారు. డైరెక్ట్గా చూస్తే మేడంని అర్థమవుతుంది, ప్రెట్టీగా ఉన్నారు. కానీ అత్త క్యారెక్టరు, సో మీరు హ్యాపీగా ఉన్నారు అత్త క్యారెక్టర్లో? యాక్చువల్లీ మేము హీరోయిన్ కానీ అలా ఉన్నారు మీరు చూడడానికి. యాక్చువల్లీ నేను ఇన్ని ఇయర్స్ హీరోయిన్గానే చేశాను. ఆల్మోస్ట్ 18 years నేను హీరోయిన్గా చేశాను. కన్నడ ప్రాజెక్ట్స్ చేశాను హీరోయిన్గా, అండ్ ఇక్కడను చేశాను. నేను నా లాస్ట్ ప్రాజెక్టు హీరోయిన్గానే చేశాను నేను, ఊహలు గుసగుసలాడే. ఓకే. సో ఇది వచ్చి నాకు ఈ క్యారెక్టర్ చాలా నచ్చింది నాకు. నేను ఎప్పుడైనా మెచ్యూర్డ్ రోల్ చేస్తానంటే నాకు ఇలాగే చేయాలని ఒక ఐడియా ఉన్నింది. సో వీళ్ళు అడిగినప్పుడు ఫస్ట్ వద్దనే అనుకున్నా నేను. ఆ తర్వాత థింక్ చేసి లేదు చేద్దామని అనుకున్నా. నేను హ్యాపీగా ఉన్నాను. యాక్చువల్లీ అత్త క్యారెక్టర్ అని చెప్పాలి, క్యారెక్టర్ ఏంటి అని అలా చెప్పాలి, కానీ సీరియల్లో ఇది ఒక మెయిన్ స్తంభం అంటారు కదా. ఎగ్జాక్ట్లీ అది. ఓకే. సో నార్మల్ అత్త క్యారెక్టర్ అలా ఏం ఫీల్ అవ్వదు ఇది. ఓకే. సో మీ ఫ్రేమ్ అనేది ఎక్కువ ఉంటుంది కంప్లీట్ సీరియల్లో. ఎస్. సో ఇన్ జనరల్గా సీరియల్ చాలా పవర్ఫుల్ రోల్. ఎస్, ఎగ్జాక్ట్లీ. సో ఇన్ జనరల్గా సీరియల్స్లో అత్త అంటేనే కన్నింగ్ అనిపిస్తుంది, కానీ మీరు ఈ ఉమ్మడి కుటుంబం సీరియల్లో అత్త కోడలికి చాలా సపోర్టివ్గా ఉంది. అంటే అత్త క్యారెక్టర్ అంటే నెగిటివ్ అనుకుంటారు సీరియల్స్లో, బట్ ఈ క్యారెక్టర్ ఇందులో ఈ సీరియల్లో మీ క్యారెక్టర్ చాలా పాజిటివ్గా ఉంది. సో మీరు ఫస్ట్ నుంచి పాజిటివ్ రోల్సే చేసుకుంటూ వచ్చారా? నేను హీరోయిన్గా చేసిందంతా పాజిటివ్, హీరోయిన్ అంటేనే పాజిటివ్ రోల్సే ఉంటుంది. సో గీతాంజలి ఒకటి మాత్రమే డ్యూయల్ రోల్ ఉన్నింది. అక్కను నేనే, చెల్లిను నేనే. ఒక రోల్ ఏమో దైమ్ రోల్ చేశాను, ఒకటేమో చెల్లి, అది సాఫ్ట్. అక్క కొంచెం సైకోలా ఉంటుంది, చేశాను. యాక్చువల్లీ నేను కన్నడలో నెగిటివ్ రోల్స్ అన్నీ చేశాను. నేను కన్నడలో చేశాను. సో దీంట్లో అదే చెప్తున్నా, దీంట్లో నెగిటివ్గా ఉంటే ఈ క్యారెక్టర్ నెగిటివ్గానే బిహేవ్ చేస్తుంది, మంచిగా ఉంటే మంచిగా మాట్లాడుతుంది. సో దీంట్లో అనన్య రోల్ ఉంది, ఆమె వచ్చి కొంచెం నెగిటివ్గా ఉంటుంది, అందరికి బ్యాడ్ చేస్తూ. యాక్చువల్లీ ఈ సీరియల్లో మన ఇద్దరు కాంబినేషన్ చాలా బాగుంటుంది. అనన్య గారిది మీది, ఆనంద భైరవి గారిది అనన్య గారిది. ఓకే. సో మీరు కన్నడలో మీ యాక్టింగ్ కెరియర్ అనేది స్టార్ట్ చేశారు? అవునవును. ఓకే. ఎన్ని ఇయర్స్ బ్యాక్ స్టార్ట్ చేశారు? నేను స్టార్ట్ చేసినప్పుడు నాకు 15 years అనుకుంటా. సో ఆల్మోస్ట్ ఒక 20 years అయి ఉండొచ్చు. ఓకే, చాలా సీనియర్. సో ఇప్పుడు కన్నడ వాళ్ళు ఎక్కువగా తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో సీరియల్స్లో చేస్తూ ఉంటారు. ఎందుకని తెలుగు ఫిలిం ఇండస్ట్రీ అంటారు? అవకాశం వస్తే ఆర్టిస్టులకి ఇదే లాంగ్వేజ్ అదే లాంగ్వేజ్ అని ఏం లేదు. కన్నడ చేసే నార్మల్గా ఏం తెలుసా, కన్నడ చేయడం కొంచెం కష్టం, లైవ్ రికార్డ్ ఉంటుంది. ఓకే. తెలుగు, తమిళ్ ఇవన్నీ లైవ్ రికార్డ్ ఉండదు. సో ఎవరికి ఎక్కడ ఆఫర్ వచ్చినా వెళ్ళి ఆర్టిస్ట్ యాక్ట్ చేయొచ్చు, వాళ్ళ వల్ల అయితే యాక్ట్ చేయొచ్చు అంతే. ఓకే. ఎస్. సో మీరు కన్నడలో చేశారు, తెలుగులో చేశారు, ఇప్పుడు తమిళ్లోనూ చేస్తున్నాను. సేమ్ సీరియల్ తమిళ్లో చేస్తున్నాను. సో మీకు ఏ ఇండస్ట్రీ బ్యూటిఫుల్గా ఉందనిపించింది? నాకు అన్ని ఇండస్ట్రీలు బ్యూటిఫుల్గానే ఉంది అని అనిపిస్తుంది. డిఫరెన్స్ ఏమంటే అదే చెప్పాను కదా, కన్నడ లైవ్ రికార్డ్ ఉంటుంది, మన వాయిసే ఉంటుంది. అప్పుడు మేము ఏం మాట్లాడతామో, మేము ఏం యాక్ట్ చేస్తామో అదే ఫైనల్ ఉంటుంది. డబ్బింగ్ ఉంటే కొంచెము వాయిస్ డబ్ చేస్తున్నప్పుడు ఇంకొంచెం ఎక్స్ట్రా యాడ్ చేయవచ్చు. ఓకే. చేయాలనుకుంటే ఎక్స్ట్రా వాయిస్లో యాడ్ చేయొచ్చు, అంతే డిఫరెన్స్. బ్యూటిఫుల్ అని ఏమి ఉండదు, అన్నీ ఒక్కటే. సో మీకు ఆన్ సెట్లో షూటింగ్ టైంలో ఏమైనా ఫన్నీ మూమెంట్స్ జరుగుతుంటాయా? లేదు, యాక్చువల్లీ నేను ఏమంటే షార్ట్ ఉంటే షార్ట్కి వెళ్తా,
లేకపోతే నా పాటు నేను సైలెంట్గా ఉంటా అంతే. ఇక్కడ ఉమ్మడి కుటుంబంలో కో యాక్టర్స్ కానీ నెక్స్ట్ అనన్య క్యారెక్టర్ కానీ సో మీరంతా ఇక్కడ కూడా ఉమ్మడి కుటుంబం లాగే ఉంటారా, అంటే ఒక ఫ్యామిలీ లాగా? ఆ, ఉంటాము. ఒక వర్క్ ప్లేస్లో ఏమవుతుందంటే ఎవ్రీ టైము, ఇప్పుడు మీరు అడిగారు ఉమ్మడి కుటుంబంలోనే ఉంటారా అని, Yeah. ఎవ్రీ టైం అలాగే ఉండడానికి అవ్వదు. వాళ్ళ స్పేస్ అని ఉంటుంది, దాంట్లో హ్యాపీగా ఉంటారు. టైం దొరికినప్పుడు అందరూ కలిసి కూర్చొని మాట్లాడతాము, అందరూ కలిసి తింటాము, హ్యాపీగా నవ్వుతూ ఉంటాము. సీరియల్లో ఉన్నట్టే ఉంటారని చెప్పడానికి అవ్వదు. సో టైం దొరికినప్పుడు ఫ్రీగా ఉన్నప్పుడంతా అందరూ కలిసి తినడము, మాట్లాడము అన్నీ జరుగుతాయి. ఎస్. సో మీరు ఎన్నో సీరియల్స్ చేశారు, మరి వెండి తెరలో ఆఫర్స్ రాలేదా మీకు? నేను యాక్చువల్లీ కన్నడలో ఫస్ట్ చేసింది మూవీసే. మూవీస్ చేశారు, ఓకే. అంటే సిస్టర్ రోల్ చేశాను. రీసెంట్గా ఇక తెలుగులో ఒక మూవీ చేశాను నేను, హీరోయిన్ మదర్గా చేశాను నేను, యంగ్ మదర్ చేశాను నేను. ఏ మూవీ? ఓబామా అయ్యో రామా. సో అందులో హీరోయిన్కి మదర్గా చేశారు, ఓకే. ఉమ్మడి కుటుంబంతో కాక ఇంకా వేరే ఏ ప్రాజెక్ట్స్ చేస్తున్నారు ఇప్పుడు? అదే సేమ్ ప్రాజెక్ట్ తమిళ్లో చేస్తున్నాను. ఇదే ప్రాజెక్ట్? ఓకే. ఆల్మోస్ట్ 20-25 డేస్ అయిపోతుంది దీంట్లో. మీరు కన్నడలో చేస్తున్నారు, తెలుగులో చేస్తున్నారు, తమిళ? లేదు, ఇప్పుడు కన్నడ చేయట్లేదు. ఓకే. కన్నడ చేసి ఆల్మోస్ట్ 10 years పైన అవుతుంది, 10-12 years పైన అవుతుంది. తెలుగు మాత్రమే చేస్తున్నాను, ఇప్పుడు తమిళ్ చేస్తాను. రెండు ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు మీరు? ఈ ప్రొడక్షన్ చాలా కంఫర్టబుల్గా ఉంది, అక్కడ ప్రొడక్షన్ కంఫర్టబుల్గా ఉంది. సో రెండు జీ తెలుగు, జీ తమిళ్, జీ అయింది కదా, సో దానివల్ల ఏమి ఇబ్బంది ఇప్పుడు దాకా రాలేదు. ఓకే. అసోసియేషన్ ఎలా ఉంది జీ తెలుగుతో మీకు? చాలా బాగుంది కాబట్టే నేను ఇంకా జీలోనే రన్ అవుతున్నాను. యాక్చువల్లీ నాకు వేరే ఛానల్లో నేను ఇప్పటిదాకా వర్క్ చేయలేదు కాబట్టి నాకు అంత తెలియలేదు. నేను జీలోనే చేసుకొని వచ్చాను, ఆల్మోస్ట్ 16 years పైన అవుతుంది. అన్ని సీరియల్ జీలోనే చేశాను నేను. నాకు ఒక కంఫర్ట్ ఉంటుంది నాకు జీ అంటేనే. అదర్ డిపార్ట్మెంట్స్తో కంపేర్ చేసుకుంటే మనకి యాక్టింగ్ అనేది కొంచెం డిఫికల్టీ ఉంటుంది, అంటే టైమింగ్స్తో సంబంధం ఉండదు. సో మీకు ఇక్కడ షూట్ టైంలో ఎన్ని అవర్స్ ఉంటారు? అలా ఏం లేదు, మనకు నార్మల్గా 9 to 9 షూట్ చేస్తాము. ఎప్పుడైనా ఇప్పుడు ఫంక్షన్ సీన్స్ ఉంటాయి, అలా ఉన్నప్పుడు లేట్ నైట్ షూట్స్ జరుగుతాయి. వీళ్ళు ముందుగానే ఇన్ఫామ్ చేసేస్తారు. ఓకే. డిఫికల్ట్ అని ఎప్పుడో నాకేం అనిపించలేదు. నేను చేస్తున్న వర్క్ హ్యాపీగా చేసుకుంటూ ఉన్నాను కాబట్టి చేయగలుగుతాము. ఎప్పుడు అంతే, మనం చేసే వర్క్ హ్యాపీగా చేస్తేనే మనం చేయగలుగుతాము, లేకపోతే కుదరదు. సో ఒక 4 క్యారెక్టర్స్ చేస్తున్నారు కూడా, ఇప్పుడు అత్త, కోడలు, సన్, ఒక విలన్ క్యారెక్టర్, ఒక 4 ఒకే ఎట్ ఏ టైం ఒక ఫ్రేమ్లో ఉన్నాయి అనుకోండి. సో ఎన్ని టేక్స్ పట్టొచ్చు అంటారు? ఏం లేదు, ఇక్కడ ఎవరు టేక్స్ తీసుకునే వాళ్ళే లేరు. అవునా? హ్యాపీగా సింగిల్ టేక్, అంతా సింగిల్ టేకే అయిపోతుంది. ఒక్కొక్కసారి నేను తీసుకోవచ్చేమో, కానీ ఎవరు ఇక్కడ టేక్స్ తీసుకునే వాళ్ళు లేరు. ఓకే. సో మీరు 15 yearsలోనే ఈ ఇండస్ట్రీలోకి వచ్చారు. సో మీకు మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్లో ఎవరైనా ఉన్నారా, లేకపోతే మీ పర్సనల్ ఇంట్రెస్ట్? నేనే ఫస్ట్. ఓ ఓకే. సో సిబ్లింగ్స్? ఇలా ఎవరు రాలేదు, నేనే ఫస్ట్ వచ్చాను. ఓకే. మా ఫ్యామిలీలో నేనే ఫస్ట్. ఓకే. ఎస్. ఉమ్మడి కుటుంబం సక్సెస్ఫుల్గా 300 episodes కంప్లీట్ అయిపోయింది. కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఇట్ వాస్ రియల్లీ నైస్ టాకింగ్ టు యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.